డాక్టర్ గారు, స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ నెల 25 నుండి నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు ప్రారంభం కానున్నాయి కదా. ఈ పక్షోత్సవాల్లో నిర్వహించే కార్యక్రమ వివరాలను ఒకసారి తెలియజేస్తారా? ప్రిమేళ మన ఆస్తి కేంద్రంలో స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్ ఉంది. ఈ ఐ బ్యాంక్ ద్వారా కొన్ని దశాబ్దాలుగా మనం 2 కళ్ళు అంధతో ఉన్న వాళ్ళకి, కార్నియల్ బ్లైండ్నెస్ అంటాం, నల్లగుడ్డు అంధతో ఉన్న వాళ్ళకి దాదాపు 900 మంది పైగా వాళ్ళు చనిపోయిన వ్యక్తుల నుంచి కార్నియా సేకరించి చూపు ప్రసాదించడం జరిగింది. వాళ్ళకి 2 కళ్ళు అంధత్వం దాదాపు ఎక్కడో కొద్దిమంది ఒక్కని కానీ దాదాపు ఎక్కువ మంది 2 కళ్ళు అంధత్వం ఉన్నవాళ్ళు, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. చనిపోయిన తర్వాత 6 గంటల్లోగా కళ్ళు దానం చేయాలి. 6 గంటల్లోగా మనం తీసుకుని మన స్వేచ్ఛ గోర ఐ బ్యాంక్ అనేది ఉంది. ఐ బ్యాంక్ ద్వారా వెళ్ళి మనం చేస్తున్నాం. చాలా బాగా చక్కని రెస్పాన్స్ ఉందన్నమాట. ప్రతి ఒక్కరిలో కూడా మరణించిన తర్వాత చివరి కోరిక నేత్రదానం అనే ఆలోచన రావాలి. ప్రతి వ్యక్తి కూడా చనిపోయిన తర్వాత చేయగలిగిన దానం ఒకటే ఒక దానం, నేత్రదానం. బతుకుండగా అన్నదానం, వస్త్రదానం, ఈ దానం ఆ దానం నిన్ను చేస్తారు, కానీ చనిపోయిన తర్వాత కూడా చేయగల దానం నేత్రదానం. కొన్ని వేల మంది, లక్షల మంది నల్లగుడ్డు అంధత్వంతో ఉన్న మన భారతదేశంలో కూడా దాదాపు 12 లక్షల మంది, 10-12 లక్షల దాకా నల్లగుడ్డు అంధత్వం ఉంది. నేత్రాలు దానం చేసేవాళ్ళు మనకి ఏటా మన భారతదేశంలో 95 లక్షల నుంచి 1 కోటి మంది మరణిస్తారు. 95 లక్షల నుంచి 1 కోటి మంది. కానీ కింద సంవత్సరం చూసినట్లయితే కింద సంవత్సరంలో నేత్రదానం చేసేవాడు 95 లక్షల నుంచి 1 కోటి మంది మరణిస్తున్నారు కదా. ఆ 1 కోటి మందిలో కళ్ళు దానం చేసినంతమంది తెలుసా? 35,000. 35,000, 35 లక్షలు కాదు, 35,000. ఆ 35,000 మంది దానం చేస్తారు. అయితే ఈ నేత్రదానం చేసిన ప్రతి ఒక్కరి కళ్ళు కూడా అంత క్వాలిటీ ఉండవు. అంటే వాళ్ళలో 40-50% ఇంకోళ్ళకి పెట్టడానికి అర్హత. కానీ ఎవరైనా నేత్రదానం చేయొచ్చు. 6 నెలల వయసు నుంచి 6 నెలల బిడ్డ, చంటి బిడ్డ, 6 నెలల చంటి బిడ్డ వయసు నుంచి ఎంత వయసు, 80 ఏళ్ళు కావచ్చు, 90 ఏళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నేత్రదానం చేయొచ్చు. నేత్రం అంటే ఏముంటుంది? చాలామంది ఏంటి, అమ్మో కళ్ళు తీసుకున్నట్లయితే కళ్ళు చూడలేము, చాలా వికృతంగా ఉంటుంది. ఏమీ లేదు. కన్ను తీస్తే ఏమీ లేదు. ఆ కన్ను గుడ్డు తీసినా, కాన్నే తీసినా దాంట్లో దూదలు పెట్టేసి మూసేస్తే నార్మల్ ఏం తెలియదు. అసలు కన్ను తీసినట్టు తెలియదు. మొత్తం ప్రాసెస్ అంతా ఒక 5 నుంచి 10 నిమిషాలు అయిపోతుంది. మామూలు ముఖం ఏమి ఎలకలు కొరికేసినట్లు ఇంకోటి ఏ రకంగా ఉంటుంది. మామూలు చెబితే తప్ప తెలియదు. అసలు కన్ను తీసినట్లు కూడా తెలియదు, అంత ఇదిగా ఉంటుంది. కానీ ఎన్నో రకాలను ఒక మతస్థులైతే దేవుడు ఇచ్చిన దాన్ని తీయడానికి వీల్లేదు. దేవుడి ఈ శరీరం ఇచ్చాడు, శరీరం నుంచి ఏ భాగం తీయకూడదని వాళ్ళు ఉన్నారు ఒక మతంలో వాళ్ళు. కానీ వాళ్ళు మాత్రం కళ్ళు పెట్టించుకుంటారు. కళ్ళు మాత్రం ఇవ్వడానికి వచ్చాడు. అంటే మత విశ్వాసాలు ఉన్నాయి. కొంతమంది ఏంటి, అమ్మో నేత్రదానం చేసి ఇంకా ఉందా, స్వర్గానికి వెళ్ళి దారి కనబడదు అనుకుంటారు. స్వర్గానికి వెళ్ళి దారి కనబడదంట. అంటే చచ్చివాడు కూడా చూసుకుంటూ వెళ్తాడు, నడుచుకుంటూ వెళ్తాడు స్వర్గానికి అనుకోవాలి. అంటే మూఢనమ్మకాలు ఉన్నాయో, లేకపోతే వచ్చే ధర్మంలో కళ్ళు లేకుండా పుడతాడంట. కళ్ళు చేస్తే వచ్చే కళ్ళు లేకుండా పుడతాయి. ఎంత ఫన్నీ మూఢనమ్మకాలు, అపోహలు అనేది ఇంత కాదు. కళ్ళు ఇస్తే వచ్చే ధర్మంలో కళ్ళు లేకుండా పుడతారు, లేకపోతే స్వర్గంలోకి త్రిశంగ స్వర్గంలోని అలా తేలాడుతుంటాయట. ఇలాంటి మూఢనమ్మకాల్లో ఎంతమందో నేత్రదానం చేయబట్టలేదు. నేత్రదానం చేసేట్లయితే, నిజంగా సరిగ్గా చేసేట్లయితే భారతదేశంలో 12 లక్షల మంది నేత్రదానం చూపించేవాళ్ళు. అలా సంవత్సరానికి 1 లక్ష మందికి మనం కళ్ళు పెట్టగలిగితే ఒక 12 ఏళ్ళు 15 ఏళ్లలో మనం ఈ అంధత్వం చాలా నివారించవచ్చు, ఇవ్వగలిగితే. కానీ ఆ రకమైన సంకల్పం ఉండటం లేదు. మనుషుల సంకల్పం కావాలి. మరి ఆ నేత్రదానానికి మరి నేత్ర 1 లక్ష మందికి కళ్ళు గుడ్డు వాళ్ళకి పెట్టాలంటే అయితే గుర్తించాలి దీంట్లో. ఈ 10 నుంచి 12 లక్షల మంది నల్లగుడ్డ అంతత్వంలో ఉండగా ప్రతి ఏడాది 25,000 నుంచి 30,000 మంది యాడ్ అవుతున్నారు.
నలుగురు అంతస్తులతో. ప్రతి నెల 25,000 నుంచి 30,000 మంది కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు. అంటే ఈ 12 లక్షలే కాదు, ఇంకా కొత్తగా అలా ఇంకా పెరుగుతున్నారు. అంటే నేత్రదానం అనేది చాలా గొప్పది. ఆ నేత్రదానం చేసిన ఈ ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 8 వరకు స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాము. దాంట్లో ఆ ప్రజల్లో అవగాహన కలిగించిన రకరకాల కరపతాలు పెంచిపెట్టడం, మీటింగ్లు పెట్టడము చేయడం, విద్యార్థులకి వక్తృత్వ పోటీలు, విద్యార్థులు ఇళ్లలోకి వెళ్ళి చెప్తారు. అంటే హై స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులందరికీ వక్తృత్వ పోటీలు, ఎస్ఏ కాంపిటీషన్లు, తర్వాత క్విజ్ కాంపిటీషన్స్, పాటల పోటీలు, ఇలా రకరకాలన్నీ పెడతాం. ఇవన్నీ కూడా మనం మీ దీంట్లో తెలియజేస్తాం, మనం మీ దీంట్లో మన మీడియాలో తెలియజేద్దాం. అంటే ప్రతి ఒక్కరు కూడా నేత్రదానాన్ని ప్రచారం చేయడం పూనుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరు పూనుకోవాలి, నేత్రదానం ముందుకు రావాలి. వాళ్ళు చేయడమే కాదు, నేత్రదానం చేయాలని చెప్పాలి. ఒకటి, నేత్రదానం చేయడం వల్ల ఎవరికి మొహం వికారంగా మారదు. అది ఇంకోటి జీవితం ఒక వ్యక్తి నేత్రదానం అంటే ఇద్దరు అందులకి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు, కంటి వెలుగునిచ్చిన వాళ్ళు అవుతారు. కానీ ఒక నేత్రదానం చేయడం అంటే మరణించినా ఇంకో వ్యక్తిలో జీవించడం అవుతుంది, ఇద్దరు వ్యక్తుల్లో జీవించడం అవుతుంది. మరణించినా ఇద్దరు వ్యక్తుల్లో జీవించడం అవుతుంది. అంచేత నేత్రదానానికి అందరూ ముందుకు రావాలని కొట్టిన విషయాలు మళ్ళీ ఇంకా వివరంగా ముందుకు తెలుసుకుందాం. ఈ నెల 25వ తారీఖు నుంచి వచ్చే నెల 8వ తారీఖు వరకు ఈ నేత్రదాన ప్రచార పక్షోత్సవాలు స్వేచ్ఛాగర ఐ బ్యాంక్ ఆధ్వర్యంలో జరుగుతాయి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.